ప్రభుత్వంలో లేకపోవడంతోనే కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఓడిపోయామన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 400 సీట్లు వస్తాయని మోదీ చెప్పిన మాయమాటలని నమ్మి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బీజేపీకి ఓటేశారన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా తమ తుది శ్వాస వరకు కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తానని ఓటమి అనంతరం ఎమోషనల్ అయ్యారు వినోద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం వేరే చేసుకొని మరి తప్పనిసరిగా మరి ఆ స్పందన చూసి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసంతో కూడా మరి కష్టపడి పనిచేయడం జరిగింది మేమందరం కూడా. కానీ ఓటర్ మహాశయులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు బీజేపీకి మరి ఓట్లు ఎక్కువ వేశారు మాకంటే. మేము అన్ని స్థానాల్లో కూడా మరి 3వ స్థానంలో ఉన్నాం. ఒక ఖమ్మంలో అటు బీజేపీ అభ్యర్థి ఉండడా లేడా కాబట్టి, కానీ ఓట్ల గెలుపు శాతం చూసినట్టయితే దాదాపు 3వ స్థానం అనుకోవచ్చు మేము. కాబట్టి అన్ని లోక్సభ సీట్లలో ఆ విధమైన తీర్పు ఎందుకు వచ్చిందని చెప్పి మరి నేను వ్యక్తిగతంగా విశ్లేషించిన సందర్భంలో మా మిత్రులందరినీ కూడా మాట్లాడుకున్న సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే ఓటర్ మహాశయులు ఈ లోక్సభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్కు ఇప్పుడు వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు ఓట్లని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఆ 2 పార్టీల పట్లనే మరి ఓటర్ మహాశయులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే 17 లోక్సభ స్థానంలో అదే విధమైనటువంటి ఆలోచన వచ్చింది. మోడీ గారు మోడీ 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 400 సీట్లు గెలుస్తాడు 400 సీట్లు గెలుస్తాడు అనేది ఒక సైకిక్ క్రియేట్ చేసాడు మోడీ ప్రచారం వల్ల. మోడీ గారికి తెలుసు ఉత్తర భారతదేశంలో ఓడిపోతున్నాడు కాబట్టి 400 సీట్లు గెలుస్తున్నాడు, అక్కడ మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటకలో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు ఎక్కువ దండుకున్నారు వారు. నా తుది శ్వాస వరకు నేను కరీంనగర్ ఊర్లో పుట్టిన నేను, నా పుట్టుక కరీంనగర్లో, నా తల్లి నన్ను ఇక్కడ కన్నది కరీంనగర్లో. కాబట్టి నేను కరీంనగర్కి నా తుది శ్వాస వరకు సేవ చేస్తాను. నేను అధికారం ఉండొచ్చు, అధికారం పోవచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీ కాకపోవచ్చు, ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తాను నేను.